హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నారు. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యములు నుంచి మనము పాఠాలు చదువుకుంటున్నాము. పౌలు, సిలాస్, బర్నబా ఇంకా తదితరుల మినిస్ట్రీ ఏ విధంగా జరుగుతూ ఉన్నది, వారు పరిచర్యలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, వారికి వస్తున్న సమస్యలను ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు, ఎలా ప్రార్థనా పరులను మంచి విశ్వాసులను వారు తయారు చేయగలుగుతున్నారు, అంత దృఢంగా బలంగా పరిచర్య ఎలా సాగుతూ ఉన్నది అనే విషయాలన్నీ కూడా మనం చదువుతూ వచ్చాము. ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక అంశంతోనే మీ ముందుకు వచ్చాను. అపోస్తల కార్యంలో మనం ఆ పుస్తకం అంతా గమనించినప్పుడు అసలు ఈ పౌలు మిగతా అపోస్తలులందరూ కూడా వారి పరిచర్యను ఏ విధంగా సపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ పరిచర్యలో తమను తాము ఏ విధంగా పోషించుకున్నారు అనే విషయాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం కూడా మన సంఘాన్ని మనం నడిపించుకోవడానికి ఖచ్చితంగా డబ్బులు అవసరమే. డబ్బు అనేది ఖచ్చితంగా మనకి చాలా ఉపయోగపడే అంశం. ఈ డబ్బుల గురించి ఎంతోమంది పరిచర్యలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా అయ్యా నాకు డబ్బులు ఎలా, ఈరోజు నేను ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి వెళ్దాలనుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవే అని బాధపడుతున్న సేవకులు చాలామంది ఉన్నారు. ఇంకా మనం గమనించినప్పుడు నా పర్సనల్గా కూడా నేను బయటికి సువార్తకు వెళ్ళాలంటే జేబులో ఎంత ఉన్నాయి, ఈరోజు నేను ఎంత దూరం వెళ్ళగలను, ఈ డబ్బులతోటి పెట్రోల్ పోసుకుంటే నేను ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి పరిచర్యలో సువార్తను ప్రకటించి మళ్ళీ వెనక్కి తిరిగి రాగలను అని లెక్కలేసుకొని బయలుదేరుతున్న పరిస్థితులు నేను కూడా ఉన్నాను. మరి మనలాంటి వాళ్ళు సువార్తలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? అపోస్తలులైన వీరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రారంభ దినాల్లో ఈ క్రైస్తవ్యంలో ఎలా ఉండేది అనంటే, విశ్వసించిన వారందరూ కూడా ఏక మనసు కలిగి సమిష్టిగా సంపాదన ఉండేది. వారికున్న స్థిరచర ఆస్తులన్నీ కూడా సమిష్టిగా భావించేవాళ్ళు. అంటే ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా. ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళమైనా సరే మన దగ్గర అయితే ఇప్పుడు ఆస్తి తగాదాలు, గొడవలు, అవసరమైతే చర్చి స్థలాన్ని కూడా సంఘస్థులే ఆక్రమించుకుంటున్న సందర్భాలు మన మధ్య జరుగుతూ ఉన్నాయి. కానీ ఆదిమ క్రైస్తవులకు పరిస్థితి అలా లేదు. ఇంకా వాళ్ళకి సంబంధించిన స్థిరచర ఆస్తులు అన్నీ కూడా మందిరానికి సంబంధించినవి అన్నట్టుగా చూస్తున్నారు. సంఘంలో ఎవరైనా అక్కరతోటి ఉన్నట్లయితే, ఎవరైనా అవసరతతోటి ఉంటే దాంట్లో నుంచి కొంత తీసి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడున్న క్రైస్తవ్యానికి, ప్రారంభ క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఈ 2 వచనాల్లోనే మనకు అర్థమవుతున్నది. వాళ్ళలో ఏక మనసు కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం ఏక మనసుతోటి ఉన్నామా అంటే లేదు. ఎందుకు అంటే నేను చెప్తాను వినండి. ఈరోజు నేను పనికి వెళ్తున్నానంటే నా ఆలోచన అంతా నేను, నా పిల్లలు, నా కుటుంబము, ఇంతవరకే ఉంటుంది. రేపు ఏం కట్టుకోవాలి, ఫీజులు ఎలా కట్టుకోవాలి, ఇదే ఉంటుంది ఆలోచన. కానీ ఆదిమ సంఘంలో అలా ఉండేది కాదు. ఒకరి గురించి ఒకరు బాధ్యత తీసుకునేవారు, ఒకరి బాగోగులు ఇంకొకరు చూసుకున్నారు. అందుకనే వాళ్ళకి కలిగిందంతా కూడా ఇది సమిష్టిది అనే ఆలోచనతో ఉన్నారు. సమిష్టిగా వారికి సంబంధించినంతా కూడా కాపాడుకుంటూ పరిచర్యలో ముందుకు వెళ్తూ వచ్చారు. అందుకనే ఒకరు ఏదైనా వీక్గా ఉన్నప్పుడు, కొంత బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయంగా నిలబడ్డారు. ఇది గొప్ప ప్రాక్టీస్. ఇది మనం ఇప్పుడు కూడా అలవాటు చేసుకోవాల్సిన విషయం. సంఘంలో ఇప్పుడు మనం చూసినప్పుడు ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. కొంతమంది ధనవంతులు ఉంటున్నారు, కొంతమంది పేదవారు ఉన్నారు. ఈ పేదవారు ఏదైనా ఇబ్బందులో ఉన్నారని తెలిసినా సరే ధనిక వర్గం వారు కనీసం వాళ్లకు ఒక పూటకి సరిపడా కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. అదే చర్చికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు అంటే మాత్రం విరాళంగా విస్తృతంగా ఇచ్చేవారు. సంఘానికి సంబంధించిన ఎవరైనా పేదవారు ఉన్నారంటే వాళ్ళకు మనం ఏమీ చేయలేకపోతా ఉన్నాం. ఇక్కడైతే ఈ ధనవంతులుగా ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న వారిలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని వీరు కాపాడుతున్నట్టుగా, వారికి ఒకరికొకరు సహాయంగా ఉన్నట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. తేడా అర్థమవుతుందా? ఎంత మార్పు వచ్చేసిందో మనలో.
మన ఆలోచనలో క్రైస్తవ సంఘ బిడ్డలకు ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మారిపోయింది. దానివల్లనే ఈరోజు సంఘంలో ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులుగా ఉంటా ఉన్నాయి. ఇంకా ముందుకు చదువుతాం బైబిల్లో ఈ ఆర్థిక పరమైన విషయాల గురించి ఏ విధంగా రాయబడి ఉన్నాయని. ఇప్పుడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినప్పుడు ఈ 13 వచనాలు కూడా వాళ్ళ సువార్త పరిచర్య విధానం ఏ విధంగా వెళ్తూ ఉన్నది, అపోస్తులు ఏ విధంగా సువార్తలో ముందుకు వెళ్తున్నారనే విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి నుంచి 13 విషయాలు. అంతియొకయ సంఘములోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమయోను, కురేయునీయుడైన లూకియా, చతుర్థాధిపతి అని హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కోసం ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించిరి అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఒక పరిచర్య కోసం సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ బయలుపరిచిన వారిని, అందరినీ కాదండి. ఇప్పుడు నా అంతటి నేను వెళ్ళిపోతా అనుకోవడం కాదు, లేదా ఒక సంఘంలో నాకు ఇష్టమైన వాళ్ళని పంపిస్తా అని, లేదా నాకు నచ్చని వాళ్ళని కఠినమైన ప్రదేశాలకు పంపిస్తాను. నో, అది కాదండి. అది కాదు జరిగింది. మొదటి నుంచి కూడా సంఘమంతా ఉపవాసం ఉన్నారు. సంఘమంతా పరిశుద్ధాత్మ నడిపింపు కోసం అడిగారు. ఎవరిని మేము పరిచర్యకు పంపించాలి, ఎవరిని మేము ఎక్కడికి పంపించాలని వాళ్ళందరూ అడిగినప్పుడు పరిశుద్ధాత్మ బయలుపరిచిన విధంగా, ఆ దేవుడు మాట్లాడిన విధంగా ఎవరిని పంపాలి, ఎక్కడికి పంపాలి, ఎన్ని రోజుల కోసం పంపాలి, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి వారి మీద చేతులుంచి వారిని ప్రత్యేకపరిచి వారిని శ్రద్ధగా అన్నీ ఇచ్చి కూడా వారిని పంపించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే సంఘంలో ఇప్పుడు అటువంటి పరిస్థితి మనం కోల్పోతా ఉన్నాం. అంత బాధ్యతగా ఎవరూ లేము. చెప్పాలంటే పరిచర్యకు వెళ్ళాలంటే కేవలం పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, లేకపోతే సంఘ పెద్దలు మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి. అది కూడా బ్రతిలాడాలి. అయ్యా మాతోటి రండి, అమ్మ మాతోటి రండి అని పాస్టర్ గారు వాళ్ళు రమ్మని పిలిస్తే కానీ వెళ్ళలేని పరిస్థితి. అది కూడా వాళ్ళకు వాళ్ళు సిద్ధపడి వెళ్ళడమే. ఇంకా మనం లోతుగా వెళ్తే సంఘస్థులందరూ ఉపవాసం ఉండి పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్న పరిస్థితులు చాలా కొదువైపోయాయి. ఈరోజు క్రైస్తవ సంఘం పరిచర్యలో వెనకబడిపోవడానికి కారణం సంఘమే, సేవకులు కాదు. అక్కడున్న సంఘ పెద్దలు మాత్రమే కాదండి బాధ్యత, ప్రతి ఒక్కరిది. సంఘస్థుల్లో ప్రతి ఒక్కరు కూడా వారి పరిచర్య నిమిత్తం, వారి కాపరి నిమిత్తము, వారి సంఘస్థుల అందరి యోగక్షేమ నిమిత్తము, అంత మాత్రమే కాదు వారి చుట్టుపక్కల ఉన్న అన్యజనుల నిమిత్తము, అన్య ప్రాంతముల నిమిత్తము సువార్త భారం కలిగి ఉపవాసం ఉండి ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడగలుగుతాం. సువార్త బయటికి వెళ్ళాలంటే భయం. కేవలం సేవకుడు సేవకురాలు వెళ్తే వాళ్ళు అవమానించబడడం, తిట్లు తినడం. కానీ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అప్పుడప్పుడు సోషల్ నెట్వర్క్లో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. కొద్దిమంది సంఘముగా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఒక టీమ్గా వాళ్ళు రక్షించుకొని అక్కడి నుంచి బయటపడగలుగుతూ ఉన్నారు. కానీ ఒక్కరిద్దరుగా వెళ్ళినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సేవకులు హింసించబడతా ఉన్నారు. భయంతో కొందరు పరిచర్యకు కూడా కొత్త ప్రాంతాలకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. దానికి కారణం ఎవరండి? సేవకుడిలో ఉన్న భయం మాత్రమే కాదు, ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్న సంఘానిది, సంఘస్థులది. ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత కేవలం పాస్టర్ గారి మీద ఒక్కరి మీద వదిలేసి మనం సైలెంట్గా చక్కగా ఇంట్లో కూర్చుందాం అనుకునే సంఘస్థులందరిది కూడా. ఆ బాధ్యత లేని ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ ఇది. దేవుని యొక్క పరిచర్య మనందరి బాధ్యత అండి. బాధ్యత మనమే తీసుకోవాలి. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చారు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అందరికీ చెప్పిన మాట ఇది. మనకి కూడా అది వర్తిస్తుంది. ఆశీర్వాదములు అనేటప్పటికేమో నేను కూడా పాలిభాగస్తున్నంటాం, నాకు కూడా భాగం ఉందంటాం. కానీ
సువార్త చేయాలి అని చెప్పి అదే దేవుడు కాదా చెప్పింది? మరి మనం కేవలం కొన్ని డబ్బులు ఇచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోద్దు అనుకోను. అది కాదండి, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. సంఘంలో ప్రతి నిర్ణయం అందరు కలిసి తీసుకున్నప్పుడు బయటికి సువార్త విషయంలో, పరిచర్య విషయంలో చక్కగా వెళ్ళగలరు. అక్కడ కార్యక్రమాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా గొప్పగా జరుగుతాయి అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. సరే, ఇంకా ముందుకు చదువుదాం. బైబిల్లో ఇంకా ఏం రాయబడి ఉన్నది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 16 వరకు. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అని ఇక్కడ రాస్తా ఉన్నారు. ఎలా అనగా, తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి అని పౌలు ఫిలిప్పీలకు రాస్తా ఉన్నారు. ఆయన ఎంతగా ప్రోత్సహించబడితే, ఆయన పౌలు గారు ఎంతగా పోషించబడితే ఎక్కడో దూర ప్రాంతంలో జైళ్లలో ఉండి కూడా ఈ ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఆయన అవసరాలు కూడా తీర్చారని ఇక్కడ రాయబడి ఉందండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సేవకునికి అవసరాలు ఉంటాయనేది సంఘస్థులు, సంఘాలు మర్చిపోయింది. సంఘము మర్చిపోయింది. సేవకులకు కూడా అవసరాలు ఉంటాయి. వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకి కుటుంబం ఉంటుందనే విషయం మర్చిపోయారు. ఎవరికైనా దాన ధర్మాలు చేస్తున్నామో, ఏదన్నా సహాయ కార్యక్రమాలు చేస్తున్నామంటే బడ్జెట్ అడిగి దాని వరకే ఇస్తున్నారు. మరి పాస్టర్ గారు అక్కడికి వెళ్ళాలి. తర్వాత తనకి కూడా కుటుంబం ఉన్నది. తను వెళ్తున్నప్పుడు తన కుటుంబాన్ని ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే వాళ్ళకి కుటుంబానికి కావాల్సినవన్నీ కొనిచ్చి వెళ్ళాలి కదా. మరి అదెందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? బడ్జెట్ ఎంత? 20,000 అక్కడ ఖర్చు అవుతుంది పాస్టర్ గారు, లేకపోతే బ్రదర్ అక్కడ 20,000 ఖర్చు అవుతుంది బ్రదర్ అంటే ఓకే 20,000 పంపిస్తున్నా అంటారు. సంతోషమే. కానీ మరి పాస్టర్ గారు కూడా పోషించబడాలా వద్దా? తనకి కూడా అవసరతలు ఉంటాయా లేదా? అవి కూడా మనం ఎందుకు తీర్చలేకపోతా ఉన్నాం? సేవకుల కుటుంబం పోషించబడితే ఇంకా సంతోషంగా వారు పరిచర్య చేయగలుగుతారు కదా. ఇది ఒక్కరి అవసరమే కాదండి, ప్రతి సేవకుడు కూడా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. ఏదైనా సరే ఒక కార్యక్రమం చేస్తున్నాం అన్నప్పుడు పాస్టర్ గారికి కూడా ఖచ్చితంగా అవసరతలు ఉంటాయని గమనించండి. క్రిస్టమస్ కోసం టార్గెట్లు పెడతా ఉంటాం. క్రిస్టమస్ పండుగ కోసము ఇంత ఖర్చు అవుతుందని మనం అన్ని బడ్జెట్లు రెడీ చేసుకుంటున్నప్పుడు పాస్టర్ గారికి, అక్కడ ఉన్న స్థానిక సంఘ కాపరికి కూడా ఖచ్చితంగా అవసరతలు ఉంటాయి అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అపోస్తులుడైన పౌలైతే ఫిలిప్పీ సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వారు చేసిన మేలును మర్చిపోకుండా ఆ ఉత్తరంలో కూడా ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేస్తున్నారంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదనేది మనం కూడా గమనించాలి. ఈయన వాళ్ళ సంఘంలో పనిచేయడం కాదండి. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో పనిచేసి బయటకు వచ్చేసి వేరే సంఘాలు స్థాపిస్తున్నప్పుడు కూడా అక్కడ సంఘాల పోషణ నిమిత్తము, అక్కడ పాస్టర్ గారి సేవకుడి యొక్క అవసరతలు తీర్చే నిమిత్తము ఫిలిప్పీలో ఉన్న సంఘము సహాయాన్ని పంపిస్తూ ఉన్నారట. తన అవసరతలు కూడా తీర్చిన విషయం ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు తన అవసరతలో ఉన్నా కానీ సపోర్ట్ ఇచ్చారని ఎంత సంతోషంగా చెప్తున్నారండి. అంత సంతోషంగా ప్రతి ఒక్క సేవకుడు కూడా మీరిచ్చే సహాయాన్ని బట్టి చెప్పుకోగలగాలి. అది సేవకుడికి మీరు చేస్తున్నట్టు మాత్రమే కాదండి, మీరిచ్చేవన్నీ కూడా దేవునికి చెందుతున్నాయని అక్కడ బైబిల్లో మనం చూడొచ్చు. మీరు సువార్తలో నేరుగా రాలేని పరిస్థితులలో ఒకవేళ ఉన్నట్లయితే, దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే, ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు వెళ్ళి అంతియోకియాలో, మాసిదోనియాలో వెళ్ళి పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. అన్నిసార్లు వెళ్ళడానికి అవకాశం కుదరకపోవచ్చు. కనీసం మీ స్థానికంగా మీరు ఫిజికల్గా ప్రజెంట్ అయినప్పటికీ ఒకవేళ దూర ప్రాంతాల్లో మీరు వెళ్ళలేకపోతే కనీసం మీ సహాయాన్ని పంపించగలగాలి. అప్పుడు వెళ్ళగలిగిన వారు సువార్తను, పరిచర్యను చక్కగా చేయగలరనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఖచ్చితంగా ఎంతో ప్రాముఖ్యమైన విషయం అండి, ఇది మనం నేర్చుకోవాల్సింది. నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియనని చెప్తా ఉన్నారు. ఒక్క సంఘం మాత్రమే సపోర్ట్ చేసింది. ఆయన చాలా సంఘాలు స్థాపిస్తూ వచ్చారు పౌలు గారు. కానీ ఒక్క సంఘం వారు ఇచ్చిన సహకారంతోనే ఆయన ఎంత గొప్పగా పరిచర్య చేశారు. దేవునికి మహిమ కలుగును గాక.
గొప్ప పరిచర్య ఒక్క సంఘం ద్వారా జరిగినప్పుడు ఉన్న ప్రతి సంఘము బయటికి అన్యజనులకు నేను సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నా అని ఎవరని చెప్పినప్పుడు ధారాళంగా వారికి ఇవ్వగలిగితే, వారిని సంతోషంగా ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండి ధైర్యంగా పంపించినప్పుడు ఇంకా సువార్త పరిచర్య ఎందుకు జరగదు? అన్యజనులకు దేవుని వర్తమానం ఎందుకు వెళ్ళదు అని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. నిజంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయాలు ఇవి. సేవకుని అవసరతలు ఉంటాయి, సువార్త కోసం ఖర్చు పెట్టే అవసరతలు కూడా ఉంటాయి. అది వేరు ఇది వేరు. అవి కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు చక్కగా సువార్త పరిచర్య జరుగుతుంది. పౌలుని ఎంతగానో ప్రేమించారు ఒక్క సంఘం. నమ్మకంగా వారు నేర్చుకున్న దాన్ని బట్టి, మేము నేర్చుకున్న సత్యము మేము నేర్చుకున్న రక్షణ ఇతరులకు కూడా కావాలి. ఈ రక్షణ భాగ్యం, ఆ రక్షణ ఆనందము ఇతరులకు కూడా జరగాలి అనే ఉద్దేశంతోనే వారికి ఉన్నాయన్నీ అమ్మి కూడా వారిని సువార్తకు పరిచర్యకు పంపించడం నిజంగా ఎంతో గొప్ప విషయం. ఇక్కడ మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో 12వ వచనంలో అన్నీ కూడా మాసిదోనియాలో ఎంత గొప్పగా పరిచర్య జరిగిందనేది అక్కడ మనం గమనించవచ్చు. వీరి దగ్గర ఇంకా సమృద్ధిగా ఆర్థిక వనరులు ఉన్నాయి, సమృద్ధిగా అన్నీ ఉన్నాయి. ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు, ఒత్తిడిలు లేవు, ధారాళంగా పంపించే సంఘము సహకారం ఉన్నప్పుడు ఇంకా వీరు దేనికి భయపడాలి? అయ్యో ఇప్పుడు రేపటికి మాకు భోజనం లేదే, మేము ఏదైనా పని చేసుకోవాలన్నా టెన్షన్ లేదు, మేము ఇంకేదన్నా జాబ్ చూసుకోవాలన్నా టెన్షన్ లేదు, ఒత్తిడి లేదు, మా కుటుంబం పోషణ ఎట్లా అన్న ఒత్తిడి లేదు. అపోస్తలులకు చక్కగా పరిచర్య చేయగలిగారు. ఎక్కువ సమయం సంఘం గురించి, తనకు సహాయపడుతున్న వారందరి గురించి కూడా ప్రార్థన చేస్తూ, వారికి ఉత్తరాలు రాస్తూ, వారిని ధైర్యపరుస్తూ, ఆత్మచేత నింపబడిన వాడై చక్కటి పరిచర్యలో కూడా ముందుకు వెళ్ళగలిగారు అపోస్తలులు. అది ఎలా సాధ్యమైంది అని అంటే వీరిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి మరీ ఎక్కువ సమయం ప్రార్థనలో ఏకీభవించగలిగారు. ఏకాగ్రతతోటి సువార్త మీదనే ఏకాగ్రత కలిగి పని చేయగలిగారు. ఇంకా వారి పోషణ గురించి వారికి ఏమీ టెన్షన్ లేదు, ఆలోచన లేదు, ఒత్తిడి లేదు. ఇప్పుడున్న సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే, నేనే ఉన్నాను, నా భార్యను నేను ఎలా పోషించుకోవాలని లెక్క పెట్టుకోవాలి, తనకున్న అవసరతలు ఎలా తీర్చాలని నేను లెక్క పెట్టుకోవాలి. నాకు సహాయం చేసేవారు ఉన్నారు, స్నేహితులు అడుగుతారు, అన్న అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, మీరు అక్కడ ఉన్న ఆ పిల్లలకి లేదా అక్కడ ఉన్న పెద్దలకి బట్టలు పంపిణీ చేసాం కొంతమందికి, ఎంత ఖర్చు అవుతుందని అంటే ఒక 10,000 వరకు ఖర్చు అవుతుందన్నప్పుడు నాకు ఆ 10,000 పంపిన వారు ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ 10,000తోటి అక్కడ ఉన్న పిల్లలకు, ఆ గ్రామస్తులకి బట్టలు అవి కొన్నాను. మరి నేను వెళ్ళడానికి రావడానికి ఖర్చు అవుతుందా లేదా? షాపులకు వెళ్ళాలి, తిరగాలి, ఒక రోజంతా దానికోసం కేటాయించాలి. మరి నాకు ట్రాన్స్పోర్టేషన్ అవుతుందా లేదా? తర్వాత నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, నాకు కూడా అవసరతలు, నేను కూడా తినాలి కదా, నేను కూడా బ్రతకాలి కదా. మరి సేవకుల విషయంలో ఇది ఎందుకు మనం చూడలేకపోతున్నాం? నాకు ఇంకెక్కడి నుంచి వస్తాను? నేను కంప్లీట్గా సువార్త పరిచర్యలోనే ఉన్నా కదా. లేదా నేనేం చేయాలి? అప్పుడు నేను ఇంకేదన్నా ఉద్యోగం ఎత్తుకోవాలి. ఒక ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం పాస్టర్గా చేయాలి. అప్పుడేమవుతుంది? నేను కంప్లీట్గా దేవుని సువార్త పరిచర్య మీద కాన్సన్ట్రేట్ చేయలేను. అప్పుడు నేనేమవుతా? నా పర్సనల్ విషయాల మీద, నేను చేస్తున్న ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. సువార్త క్రమంగా పార్ట్ టైం అయిపోతుంది. ఫుల్ టైం పాస్టర్గా కంప్లీట్గా తమను తాము సువార్త పరిచర్య కోసం సమర్పించుకున్న వారికి ధారాళంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక చిన్న ప్రోగ్రాం ఉందంటే దాని వరకు మాత్రమే కాదండి, పాస్టర్ గారి కుటుంబం గురించి కూడా ఆలోచించండి. సేవకులకు మీరు సహకరించినప్పుడు దేవుని పరిచర్య గొప్పగా ముందుకు వెళ్తుంది. ఇంకా మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. మీకు అనిపించవచ్చు, ఆ పౌలు మరి తను కూడా కంప్లీట్గా వీటిపైననే ఆధారపడ్డారు, అందరూ పంపించే డొనేషన్ మీదనే ఆధారపడ్డారు అంటే లేదు. తను కూడా కష్టపడ్డారు ఖచ్చితంగా. సమయాన్ని బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి, తన పోషణ నిమిత్తము తను కూడా వృత్తిరీత్యా తను నేర్చుకున్న చిన్న పనులను బట్టి ఆయన టెంట్లు కుడుతూ, గుడారాలను తయారు చేస్తూ, దాని ద్వారా కూడా కొంతగా ఆర్థిక మొత్తాన్ని జమ చేసుకొని తన పరిచర్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను సేవకులు బద్ధకస్తులుగా మారాలని కూడా చెప్పట్లేదండి, నా ఉద్దేశం అది కాదు.
సంఘానిది బాధ్యత. దానితో పాటు సేవకులు కూడా తమకున్న టాలెంట్స్ను, సేవకులకున్న తమకున్న నైపుణ్యతలను ఆర్థిక వనరులుగా మార్చుకోవడంలో తప్పులేదు. అట్లానే సువార్తను పరిచర్యను నిర్లక్ష్యం చేయమని కాదు. ఇక్కడ అపోస్తులుడైన పౌలు చూసినప్పుడు మనం 18వ అధ్యాయంలో గమనించినప్పుడు 18వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. అటు తర్వాత వారు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిసిల్లను కనుక్కొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుతూ యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుతూ నుండెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఒక కుటుంబంతో ఉన్నారు. ఆ కుటుంబానికి భారంగా తను మారకూడదు. అర్థమవుతుందండి? ఎందుకనంటే వాళ్ళే వలస వచ్చిన వాళ్ళు, స్థానికంగా మొదటి నుంచి స్థిరపడిన వాళ్ళు కాదు. ఆర్థికంగా వాళ్ళే నలిగిపోయి ఉన్నారు. అకులా ప్రిస్సిల్లా అనే వారి కుటుంబం. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థలం నుంచి వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు వచ్చి ఇక్కడ కాపురం ఉంటున్నారు కొరింథులో. మరి అటువంటి వారికి నేను సేవకుణ్ణి కదా, మీరే చేసి పెట్టండి, నేను తిని పరిచర్య చేస్తా అన్నట్లే పౌలు. తన వంతు సహాయంగా తను కూడా వారు చేస్తున్న పనిలో తనకు కూడా వచ్చు కనుక ఆ కుటుంబంతో వారితో కలిసి పౌలు కూడా తన నైపుణ్యతను ప్రదర్శించారు. తన ద్వారా ఆ కుటుంబానికి కొంత భారాన్ని తగ్గించాలనుకున్నారు. తప్ప లేదు. పౌలు మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం కూడా పరిచర్యకు సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న వారికి మనం భారంగా మారకూడదు. అన్ని సంఘాలు ఆర్థికంగా బలంగానే ఉంటాయంటే అస్సలు ఉండవు. కేవలం కొన్ని సంఘాలు మాత్రం ఆర్థికంగా బలంగా ఉంటాయి. మరి మారుమూల గ్రామాల్లో ఉన్న సంఘాల పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ పోషణ నిమిత్తమే ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు నన్ను పోషించండి అని సేవకులు బద్ధకస్తులుగా ఉండకూడదు. అది మంచిది కాదండి. అందుకనే పౌలు మనకు ఉదాహరణగా నిలబడడం కోసం తన వంతు సహాయంగా తను కూడా పనిచేయడం మనం గమనించాం. ప్రతి ఒక్కరం కూడా మరి ఇది బ్యాలెన్స్ చేసుకోగలగాలి. పౌలు బద్ధకస్తులుగా లేడు, సంఘస్థులు కూడా బద్ధకస్తులుగా లేరు. ప్రతి ఒక్కరూ వారికి తగినంతగా పనిచేస్తూ దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళారు. అటువంటి మంచి సహకారము మీ ద్వారా కూడా మీ సంఘాలకు, సేవకులకు, మారుమూల ప్రాంతాల్లో మిషనరీస్గా చేస్తున్న వారికి మీ ద్వారా సహకారం అందుతుందని నమ్ముతూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.